భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా? దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా? లేదంటే ఇది మూఢనమ్మకమా? దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు. హ్మ్. ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి హ్మ్. భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి? హ్మ్. అంటే మన ఆచరణ గొప్పదా, మన మాట గొప్పదా, హ్మ్. మన సాధన గొప్పదా? మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ? హా. భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతారు, లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు. హ్మ్. అంతేకాని భగవంతుడు వచ్చేసి ఊ ఊ అని ఊగేసి హ్మ్. ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన, హ్మ్. ఒక ట్రాన్స్, నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు. కాబట్టి హ్మ్. చాలా మంది అడుగుతారు, ప్రభుజీ అది నిజమా అబద్ధమా? వాళ్ళకి నిజం, నీకు అబద్ధం. వాళ్ళకి నిజం మనకు వాళ్ళకి నిజం, మనకు